అందరికీ నమస్కారం మై డియర్ ఫ్రెండ్స్. జస్ట్ చిన్నగా ఒకటి మనది మెటీరియల్ ఎలా ఉంది అన్నది నేను ఎలా చేస్తున్నాను అన్నది మీకు చూపిస్తాను మై డియర్ ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, ఇంగ్లీష్ సెంటెన్స్ ఉంది, మళ్ళీ తర్వాత కింద సెంటెన్స్. ఫస్ట్ ఇది టైప్ చేసిన తర్వాత మళ్ళీ నేను ఇదిగోండి ఈ ఇంగ్లీష్ సెంటెన్స్ నేను రాస్తే ఇంగ్లీష్ సెంటెన్స్ అయిపోయింది. దెన్ దే హ్యావ్ గివెన్ సమ్ గ్యాప్ దేర్, వన్ లైన్ గ్యాప్, అండ్ ఐ హ్యావ్ రిటన్ తెలుగు సెంటెన్స్ దేర్. ఆ విధంగా నేను ఇంగ్లీషు తెలుగుని రాశాను. జస్ట్ ఇది ఎంత కష్టమైనది, మళ్ళీ తర్వాత ఇది అయ్యింది చూడండి. అంటే ఇంత ఈజీ కాదు, అదంతా ఈజీ అయిన పని కాదు, చాలా కష్టమైన పని. ఇక్కడ చూడండి, మళ్ళీ అక్కడ ఏదైతే గ్యాప్ చూస్తారో అక్కడ తెలుగు సెంటెన్స్ రాశారు, అండ్ అగైన్ దే హ్యావ్ టైప్ దిస్. ఫస్ట్ అది అయింది, తర్వాత ఇది అయింది, మళ్ళీ నేను కరెక్షన్ చేశాను. ఏదైనా మళ్ళీ రాంగ్ ఉంటుందేమో అని కరెక్ట్ చేస్తే అది ఇక్కడ దాకా వచ్చింది చూడండి. ఇలా నేను ఒక సెంటెన్స్ అవుతాను. ఎన్ని సెంటెన్సెస్ ఉన్నాయి అంటే దగ్గర దగ్గర 5,000 కంటే ఎక్కువ సెంటెన్సెస్ ఉంటాయి. నేను ఒక సెంటెన్స్ అవుతాను. ఇది యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ అందరికీ కూడా తెలుసు. మన ఫ్యాకల్టీ మెంబర్స్ ఎవరెవరైతే ఉన్నారో అందరూ వెల్ క్వాలిఫైడ్, హైలీ ఎడ్యుకేటెడ్ పీపుల్. సో వాళ్ళకి తెలియదని కాదు, అందరికీ తెలుసు. కాకపోతే అన్నీ తెలుసు అనే విషయాలు ఈవెన్ నాకు అన్నీ తెలియదు. ఇక్కడ చూడండి, ఒక సెంటెన్స్ నేను చదువుతాను, దాన్ని బట్టి మీకు ఎంత వర్క్ అవుతుంది అన్నది మీకు తెలుస్తుంది. అలాగే మీ అందరూ కూడా చాలా ఇష్టపడతారు. ఈ ఈగో ఫీలింగ్స్, సెల్ఫిష్నెస్, ఈ జెలస్, ఈ సుపీరియారిటీ కాంప్లెక్స్, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్, ఇవన్నీ కనీసం టీచింగ్ ఫీల్డ్లో పక్కన పెట్టేసేస్తే అయిపోతుంది మై డియర్ ఫ్రెండ్స్. అవన్నీ ఎందుకు పనికిరావు. ఏదో ఆర్డినరీ పీపుల్ ఉంటారు, వాళ్ళని వదిలిపెట్టేసి చదువుకున్న వాళ్ళు కదా, బాగా చదువుకున్న వాళ్ళం కదా, అవన్నీ పక్కన పెట్టేసి చూస్తే అయిపోతుంది. ఇన్స్టిట్యూట్ వాళ్ళు ప్రతి ఒక్కరే, స్కూల్ వాళ్ళే కానివ్వండి, కాలేజ్ వాళ్ళే కానివ్వండి, ఇన్స్టిట్యూట్ వాళ్ళే కానివ్వండి, ఏం అవసరం లేదు. ఈ బుక్ తీసుకొని వాళ్ళకి ఇచ్చేసి ఇది ప్రాక్టీస్ చేయండి అని చెప్పండి. ఈ సెంటెన్సెస్ రిపీట్ చేయండి, రిపీటెడ్లీ read these sentences and చెప్పండి అంతే. Whenever they get doubt, you just take them, they ask you, and you just clarify the doubt. I hope you will definitely clarify the doubt. అది క్లియర్గా క్లారిఫై చేసేసేయండి. డౌట్స్ ఎప్పుడు అడిగితే అది చదవమనండి అంతే. మీరు జస్ట్ ఆ బుక్ ఎంత ఉన్నా సరే యూ కెన్ గివ్ దెమ్ at free of cost, and you can charge them 3,000, 4,000, 5,000 rupees. Ask them to come to your institute for 2 months or 3 months, and you will learn English. That's it. You need not do anything. You just ask them to read the sentences again and again to themselves. వాళ్ళే చదువుకోమని, whenever they are alone, no problem. ఇక్కడ ఒక సెంటెన్స్ చూడండి, ఎంత హార్డ్ వర్క్ ఉందో తెలుస్తుంది. యాక్టివ్ వాయిస్ సెంటెన్స్ చదువుతాను నేను. ది ఐడిఐ హ్యాడ్ రీఓపెన్ ద డేంజరస్ క్లోజ్డ్ ఫైల్స్ బిఫోర్ ద హోమ్ మినిస్టర్ ఆర్డర్డ్. ఇది నేను సెంటెన్స్ రాశాను. ఐడిఐ అంటే ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఇండియా అనుకోండి. ది ఐడిఐ హ్యాడ్ రీఓపెన్డ్ ద డేంజరస్ క్లోజ్డ్ ఫైల్స్ బిఫోర్ ద హోమ్ మినిస్టర్ ఆర్డర్డ్ అన్నాను. ఇక్కడ తెలుగులో కూడా మళ్ళీ నేను రాశాను. ఇది యాక్టివ్ వాయిస్ సెంటెన్స్. హోంమంత్రి ఆర్డర్కి ముందే మూసి ఉన్న భయంకరమైన ఫైల్స్ ఐడిఐ తెరిచారు. ఇది యాక్టివ్ వాయిస్ సెంటెన్స్. మళ్ళీ ప్యాసివ్ వాయిస్ కూడా రాశాను చూడండి. ద డేంజరస్ క్లోజ్డ్ ఫైల్స్ హ్యాడ్ బీన్ రీఓపెన్డ్ బై ది ఐడిఐ బిఫోర్ ద హోమ్ మినిస్టర్ ఆర్డర్డ్. ఇక్కడ మళ్ళీ నేను ఈ ప్యాసివ్ వాయిస్ని మళ్ళీ నేను తెలుగులోకి ట్రాన్స్లేట్ చేసి రాశాను చూడండి. మూసి ఉన్న భయంకరమైన ఫైల్స్ హోంమంత్రి ఆర్డర్కి ముందే ఐడిఐ చేత తెరవబడ్డాయి. ఈ సెంటెన్స్ ఈజీ అంటారా?